నక్సల్ ఉద్యమానికి అడ్డాగా చెలామణి అయిన తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు వేలాది మంది ఉద్యమకారులు ఉండేవారు. ఆపరేషన్ కగార్ దెబ్బకి కీలక నేతలంతా తుడిచిపెట్టుకుపోయారు. వేల సంఖ్యలో లెక్కించదగ్గ స్థాయిలో కార్యకర్తలున్న ఉద్యమ పార్టీలు రాష్ట్ర స్థాయి నేతలు ఒకరిద్దరే మిగిలారని పోలీసుల అంచనా. వారిలో అత్యంత కీలకమైన నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్. అసలింతకీ దామోదర్ జీవించే ఉన్నాడా? ఆయన తల్లి మాత్రం తన బిడ్డను జనజీవన స్రవంతిలోకి తెచ్చి వృద్ధాప్యంలో ఉన్న తనకు అప్పగించాలని వేడుకుంటోంది. చొక్కారావు భార్య పోలీసుల అదుపులో ఉంది. మరి దామోదర్ ఉన్నాడా? పీపుల్స్ వార్ గ్రూప్ ఉద్యమానికి ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం కంచుకోట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ చాలా యాక్టివ్గా కార్యకలాపాలు నిర్వహించింది. అయితే ఆ తరువాత విప్లవోద్యమ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో పీపుల్స్ వార్ పై నిషేధం విధించే సమయానికి పార్టీలో 1000 మందికి పైగా దళ సభ్యులు, 320 మందికి పైగా మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ ఉండేవారన్నది పోలీసుల రికార్డ్. పీపుల్స్ వార్ పార్టీయే ఆ తరువాత మావోయిస్టు పార్టీ అయింది. ఆ తర్వాత ఉద్యమ పార్టీపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతోన్న ఆపరేషన్ కగార్ దెబ్బకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఎన్కౌంటర్లలో మరణించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పాత పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి పనిచేసి రాష్ట్ర కమిటీ స్థాయి పదవికి ఎదిగిన నేతల్లో చెప్పుకోదగ్గ నేతలెవరూ మిగల్లేదు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మాత్రమే మిగిలున్నారని అంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు 90ల ఆరంభంలో పీపుల్స్ వార్ గ్రూప్ పోస్టర్లు అతికిస్తూ పాంప్లెట్లు పంచిపెడుతూ ఉండేవాడు. వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఉద్యమంలో చేరాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. అయితే దామోదర్ కార్యదర్శి అయ్యే నాటికే ఉద్యమంపై పోలీస్ ఆంక్షలు, నిర్బంధాలు తారాస్థాయికి చేరాయి. ఈ ఏడాది ఆరంభంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఆపరేషన్ కగార్ మావోయిస్టు ఉద్యమాన్ని చావు దెబ్బతీసిన సంగతి తెలిసిందే. వందలాది మంది ఎన్కౌంటర్లలో మృతి చెందగా భారీ సంఖ్యలో ఉద్యమకారులు లొంగుబాట పట్టారు. పోలీస్ ఎన్కౌంటర్లు జరిగిన ప్రతిసారి అందులో దామోదర్ చనిపోయారన్న వదంతులు పుట్టడం, దామోదర్ బతికే ఉన్నాడని విప్లవ పార్టీ ప్రకటన జారీ చేయడం రొటీన్ అయిపోయింది. దామోదర్ భార్య మడకం కోసి అలియాస్ అజితను చెర్ల మండలంలో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఇక దామోదర్ తల్లి వృద్ధాప్యపు సమస్యలతో ఒంటరి జీవితం గడుపుతోంది. తన కొడుకుని జనజీవన స్రవంతిలోకి తెచ్చి తనకు అప్పగించాలని ఆ తల్లి ప్రాధేయపడుతోంది. దామోదర్ తలపై 75 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది ప్రభుత్వం. 3.5 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న దామోదర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంకా జీవించే ఉన్నాడా? ఈ విషయాన్ని పోలీసులే తేల్చి చెప్పాలి. కాకపోతే గెరిల్లా పోరాట నిపుణుడు హిడ్మా తల్లిలానే దామోదర్ తల్లి కూడా తన కొడుకు తన కోసం వస్తాడని నమ్మకంగా ఎదురు చూస్తోంది.